ఇదేనా మనం కోరుకున్న మార్పు? ఈ ముఖ్యమంత్రికి ఎంత విచక్షణ లేదు అంటే, ఎంత తెలివిలేనోడు అంటే, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడే తమ్ముడు రాకేష్ మాట్లాడిండు. కళాతోరణాన్ని పట్టుకొని, చార్మినార్ను పట్టుకొని, గోల్కొండ నవాబులు కట్టిన చార్మినార్ను పట్టుకొని, ఇవి రెండు రాచరిక పోకడలకు సంకేతంగా ఉన్నాయి కాబట్టి రాజముద్ర నుంచి తీసేస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్తా ఉన్నాడు. చెప్పిండు, సరే చెప్పిండు. 5 నిమిషాలను ఏం చెప్పిండు తెలుసా? జయ జయ హే తెలంగాణ అనే పాటను రాష్ట్ర గీతంగా పెట్టినామని చెప్పిండు. పాపం ఆయనకి ఎంత తెలివిలేనోడంటే, ఇన్నాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నోడు కాదు. అసలు జయ జయ హే తెలంగాణలో ఏముందో కూడా ఆయనకి ఎరకలేదు. కాకతీయ కళా ప్రబల కాంతి రేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు. ఆయన పెట్టిన రాష్ట్ర గీతంలోనే చార్మినార్ ఉన్నది, కాకతీయుల గొప్పతనానికి ప్రతీకగా ఉన్న రామప్ప ఉన్నది, కళాతోరణం ఉన్నది. కానీ అవి రాజముద్రలో ఉండద్దట. గిసంటోడు మన కర్మగాలి మన ముఖ్యమంత్రి.